హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలేదైనా డిఫరెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేయమని అడిగితే, చిన్న సొరకాయ ముక్కతో ఇలా కాస్త డిఫరెంట్‌గా, టేస్టీగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అంత బావుంటుంది ఈ రెసిపీ. చేయడం కూడా చాలా ఈజీ. ఇవి పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ ముతియ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సొరకాయ ముతియ కోసం చెక్కు తీసిన 1 ఇంచు అల్లాన్ని ఇలా కాస్త కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇందులోనే పొట్టు తీసిన 6 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని దంచుకున్నాక, ఒక పచ్చిమిర్చిని కూడా వేసి దంచేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న సొరకాయని తీసుకొని దానిపైన చెక్కంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాక సన్నగా తురిమేసుకోండి. మనకి ఈ తురుమొచ్చేసి 1 కప్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న 1 కప్ వరకు సొరకాయ తురుము వేసుకోండి. అలాగే కాస్త కొత్తిమీరని కూడా చిన్నగా ఇలాగా కట్ చేసి వేసేసుకోండి. మనం దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీ రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడంత ఇంగువ, అర టీ స్పూన్ వరకు సోంపు, అర టీ స్పూన్ జీలకర్ర, పెరుగుని కాస్త బీటర్‌తో ఇలా విస్క్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇందులోనే అరచెక్క వరకు నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ వరకు వంట నూనె, పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలపండి. సొరకాయలోని వాటర్ అంతా బయటకొచ్చేంత వరకు కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కలిపేయండి. ఇప్పుడు ఇందులోకి సొరకాయ తురుము తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు శనగపిండి వేసుకొని, ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ మనకి సొరకాయలోంచి వచ్చిన వాటర్‌తోనే పిండంతటిని కలపండి. పిండి మనకి లూజ్ గాని, ఇంకా స్టిక్కీ గాని అనిపిస్తే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసుకొని, మళ్ళీ పిండంతటిని కలపండి. సొరకాయ నుంచి వచ్చే వాటర్‌ని బట్టి పిండిని కాస్త అటు ఇటుగా చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని పిండంతటిని కలపండి. మనకి పిండొచ్చేసి చేతికి అతుక్కోకూడదు. అలాగే కాస్త స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త పిండి ముద్దని తీసుకొని 2 చేతులతో ఇలా రోల్ చేసుకోండి. పిండి మన చేతికి అతుక్కోకూడదు. అలాగే కాస్త స్టిక్కీగా ఉండాలి. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు కాస్త ఆయిల్‌ని మొత్తం పిండంతటికి గ్రీస్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టీమ్ చేయడం కోసం స్టీమర్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, దానిపైన ఒక ఇడ్లీ రేకు పెట్టి, ఆ పైన మూత పెట్టి, మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి వాటర్‌ని బాయిల్ చేసుకోండి. ఈలోపు ఇలా హోల్స్ ఉన్న ఒక ప్లేట్‌ని తీసుకొని కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని, మీ చేతికి కూడా ఆయిల్‌ని గ్రీస్ చేసి, కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్‌కి టక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ముతియాకి ఎక్కడ క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు చేత్తో గానీ, ఇలా ప్లేట్ మీద కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని గానీ సిలిండ్రికల్ షేప్‌లోకి ఒత్తుకోండి. ఇప్పుడు మనం గ్రీస్ చేసిన ఈ ప్లేట్‌లోకి వీటిని ప్లేస్ చేసుకోండి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేసుకొని స్టీమర్‌లో ప్లేస్ చేసి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 20-25 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. గోధుమ పిండి కాబట్టి కాస్త ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద కంప్లీట్‌గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి నైఫ్‌తో గుచ్చి చూడండి. నీట్‌గా వచ్చేస్తే మనకి కంప్లీట్‌గా ఉడికినట్టే కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మాత్రమే వీటిని కట్ చేసుకోవాలి. వేడి మీద కట్ చేస్తే సరిగ్గా కట్ అవ్వవు, బ్రేక్ అయిపోతాయి. చూడండి చల్లారాక నైఫ్‌తో ఈ విధంగా చిన్న చిన్నగా ముతియ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎక్కడ క్రాక్స్ అన్నవి లేకుండా పర్ఫెక్ట్ షేప్‌తో మనకి ముతియ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్‌ని పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, నువ్వులు, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఆవాలు లైట్‌గా చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముతియ వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 2 వైపులా కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని మళ్ళీ 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ ముతియ అయితే రెడీ అయిపోతుంది. మిగిలిన ముతియ ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ కొద్దిగా ఆయిల్, కరివేపాకు వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముతియాని కూడా ప్లేస్ చేసుకోండి. వీటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత
రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటాయి. చూసారు కదండీ! అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.